లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో అమరావతిని కొంతమంది కోసమే నిర్మిస్తున్నారా? జనం సొమ్ముతో ఆకాశాన్ని తాకే నిర్మాణాలు నిర్మించుకొని అందులో తాము మాత్రమే నివసించాలి అనుకుంటున్నారా? అందుకే మరెవరిని అమరావతి వైపుకు రానివ్వటం లేదా? అక్కడ జరిగే అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా అని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు కూటమి పెద్దలను నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతో పాటు రాష్ట్ర సంపదనంతా తెచ్చి రాజధానిలో ఖర్చు చేస్తున్నారు. 1000 రూపాయలు అయ్యే చోట 1,00,000కు పైగా ఖర్చు చేస్తున్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా అమరావతిని మార్చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా అమరావతి అనేది కేవలం తమ కోసమే తప్ప రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ప్రతిపక్షాల కోసం కాదని తేల్చి చెప్తున్నారు. అందులో భాగంగానే ఎవరైనా సరే ఆ వైపుకు అడుగులు వేస్తే దాడులకు తెగబడుతున్నారు. రైతుల కోరిక మేరకు పెనుమాక వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు చేసిన దాడులే దీనికి నిదర్శనం. రైతుల కోరిక మేరకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవటానికి పెనుమాక వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండవల్లి దగ్గరకు రాగానే వారిపై దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. వారి కార్లను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసుల తలలు పగలగొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాన్ని రాజధానిలోకి అడుగు పెట్టనివ్వకుండా చూడాలని ప్రభుత్వ పెద్దలే ఆదేశించడంతో ఇదంతా జరిగిందని సమాచారం. అధికార టీడీపీ పెద్దల ఆదేశాల ప్రకారమే పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. కర్రలు, రాళ్లు తీసుకుని అత్యంత అనాగరికంగా ప్రవర్తించారు. అధికార టీడీపీ నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారు? రాజధానిలోకి ఇతరులు అడుగు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అడుగుతున్న ప్రశ్న ఇదే. ప్రజా రాజధాని అంటూ రోజూ మీడియా ముందు మాట్లాడే చంద్రబాబు, లోకేష్లు మరి ఆ ప్రజా రాజధానిలోకి ప్రతిపక్షాలను ఎందుకు రానివ్వటం లేదు అంటే అక్కడేదో భారీ అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయనే కదా. వాటిని ఈ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి బయటి ప్రపంచానికి తెలియచేస్తారనే భయం ఉండబట్టే ఇలా ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నది అనే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 40% పైగా ప్రజల మద్దతుంది. వారి సమస్యలు తెలుసుకోవటం, పరిష్కారానికి పోరాటం చేయటం అనేది ప్రతిపక్షంగా ఆ పార్టీ బాధ్యత. దాన్ని అడ్డుకునేందుకు అధికార మదంతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఆగేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎవరు రాళ్ల దాడి చేశారో, ఎవరు పోలీసులపై కూడా దాడి చేసి కొట్టారో, కోడిగుడ్లు వేసిందెవరో క్లియర్ గా టీవీల్లో, సోషల్ మీడియా వీడియోల్లో ప్రజలు చూశారు. అయినప్పటికీ చంద్రబాబు మా కరాచక పాలనలో లోకేష్ ప్రవచిస్తున్న రెడ్ బుక్ రాక్షస రాజ్యంలో బాధితులే నిందితులుగా మారుతారు కాబట్టి ఆ కుతంత్రం ప్రకారం బాధితుల మీదే కేసులు పెట్టారు. దాడులు చేసిన వారి విజువల్స్ కళ్ల ముందు కనిపిస్తున్నా వారిని పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ నేతల మీదే కేసులు పెట్టారు. తమ మీదే కేసులు పెట్టారని, పచ్చగుండాలను పోలీసులు వదిలేశారనే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు తమ మీద ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం అంటున్నారు. నిన్న మీరందరూ గారు చూశారు, స్వయాన రైతులే చెప్పారు, మేమే ఆహ్వానించాం వాళ్ళని, మేమే రమ్మన్నాం, మాకు అండగా ఉండమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. దానికి ఏం సమాధానం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో తాము మాత్రమే ఉండాలని, మరెవరు ఉండటానికి వీల్లేదంటూ అధికార మదంతో ఒక వర్గం చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అమరావతిలో జరిగే ప్రతి అవినీతి, కుంభకోణాన్ని వెలుగులోకి తెస్తామని తేల్చి చెప్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము న్యాయ పోరాటం చేస్తామే తప్ప ఎక్కడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.